సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వరద ప్రభావంతో విజయవాడ ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. పాల ప్యాకెట్లు, మంచినీరు కోసం సైతం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. మరోవైపు వ్యాపారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా ప్రభుత్వం తమని పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాశం అశోక్ అందిస్తారు. నిర్లక్ష్యం ఏ స్థాయిలో విలయం సృష్టించిందో అదే నిర్లక్ష్యం లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయల నష్టాన్ని మిగిలిచింది. విజయవాడ మహానగరంలో ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే మిగులుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది సర్వం కోల్పోయి ప్రస్తుతం బిక్కుబిక్కుమంటూ 4 రోజుల నుంచి నీళ్లలోనే నానుతూ అదే నీళ్లపై కునుకు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వ్యాపారస్తులు కూడా అదే స్థాయిలో నష్టపోయారు. జీవనోపాధి కోసం ఇక్కడ పెట్టుకున్నటువంటి దుకాణాలు కూడా నీళ్లలో మునిగిపోవడంతో ప్రస్తుతం వాళ్ళకి ఆ నష్టం అంతు లేకుండా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇక్కడ ఒక వ్యక్తి సొంతంగా ఒక బియ్యం దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 1400 బస్తాలు కూడా పూర్తిగా నీట మునిగిపోయాయని చెప్పేసి కూడా అతనైతే ఆవేదనతో చెప్తున్నటువంటి పరిస్థితిని చూసుకోవచ్చు. మొత్తం తడిసిన బియ్యం ఇవి. ఈ బియ్యం దేనికి కూడా పనికిరాదు, మురికి కాలువలో పడేయాల్సిందని చెప్పి చెప్తున్నారు. బాస్మతి రైస్ కేజీ దాదాపు 100-150 రూపాయలు ఉంటుంది. ఇట్లాంటి బాస్మతి రైస్ కావచ్చు, స్వర్ణమసూరి కావచ్చు, కర్నూలు స్వర్ణ అంటారు, అట్లాంటివి కావచ్చు, రకరకాల బియ్యం బస్తాలు దాదాపు మొత్తం 1400 బస్తాలు తడిసిపోవడంతో ప్రస్తుతం అయితే అవి దేనికి కూడా పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి. నష్టం కూడా లక్షల్లో ఉంటుందని చెప్పేసి కూడా బాధితుడు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. ఏ స్థాయిలో నష్టం ఉంది, అసలు అధికారులు ఏమన్నా వాళ్ళకి ముందస్తు సూచనలు చేశారా అనేది కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, వర్షం వస్తుంది 4 రోజుల్లో, అంటే గత నెల 28వ తారీఖునే దాదాపు 20 సెంటీమీటర్ల వర్షం పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కానీ మీకు ప్రభుత్వం తరఫున కావచ్చు, అధికారుల తరఫున కావచ్చు, ఈ స్థాయిలో వరద వస్తుంది, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎవరైనా సూచించరండి? మాకు సూచించలేదు సార్, ఎవరు సూచించలేదు. అధికారుల వల్ల స్పందన లేదు. మేము నానా ఇసుక బస్తాలు తీసుకొచ్చుకొని తడవకుండా చేయడానికి విశ్వ ప్రయత్నం చేశాను సార్. అది ఉప్పినలాగా పెరుగుతా వచ్చి మా స్థాయి దాటిపోయింది సార్. మా ప్రయత్నాల వరకు మేము చేసుకున్నాం సార్. మా ఫ్యామిలీ మొత్తం నానా వ్యవసాయాలు పడి చేశాం సార్. మా మించిపోయి ఫ్లోటింగ్ వచ్చేసి లోనంతా ఇదైపోయింది సార్. అంటే ఈ స్థాయిలో నష్టం కలిగింది కదా, కనీసం అధికారులు ఎవరైనా వచ్చి మిమ్మల్ని పలకరించి ఆదుకుంటామని చెప్పేసి భరోసా ఇచ్చిందా? మాకు లేదు సార్. అధికారుల వల్ల ఇంతవరకు ఏ అధికారి కూడా వచ్చి మీ మీడియా ఫస్ట్ టైం మన రావడం తప్ప ఎవరు లోనకి ఇది లేదు కదా సార్. అది సార్ ఎట్లా అంటే దీని నుంచి కోలుకోవాలంటే ఏం చేయాలి మీరు? ఏం ప్రత్యేకంగా ఏం లేదు సార్. ఏం మాకు కూడు నీళ్ళు లేదు సార్. రేపు రోజునే తర్వాత కొంచెం బయట వాటర్ తగ్గితే గానీ ప్రయత్నం ఏం చేయాలా, ఏదో ముందు బయటపడటానికి మార్గాలు ఆలోచించుకోవాలి సార్. దేనికైనా పనికొస్తాయండి ఇప్పుడు తడిసిన బియ్యం? తడిచినవన్నీ గ్రేడ్ చేసి వేస్ట్ లో పోయడం సార్. తడిచినవి అంటూ ఏంటి పనికిరావు సార్. వాటిల్లో కొన్ని బాగున్నాయి, ఏదన్నా ఉంటే కొద్ది గ్రేడ్ చేసుకొని మనం ఏదన్నా ఉపయోగించుకోవడానికి వాడుకోవడానికి, కానీ తడిసినవి అంటూ ఏట్లో పోయడమే సార్. అంటే ఇప్పుడు ఒకసారి విజువల్స్ లో చూపించండి. ఏ వరుస వరకు తడిసిందండి, వాటర్ వచ్చిందండి? ఈ వరుస వరకు లేచిపోయింది సార్. ఓకే, వరుసల వరకు లేచిపోయింది సార్. ఓకే ఓకే. లోనకి ఎంత పోయిందో మేము తీస్తే భయం వేస్తుంది సార్. లోనకి అట్నుంచి వచ్చింది వాటర్, ఇటు నుంచి వచ్చింది సార్. లోన తీసే కొంది మనకు తెలిసింది సార్ ఎంతవరకు నష్టం అనేది. ఇది చూసుకోవచ్చు. మహిళ ఒక ఏడుపే మిగిలినటువంటి పరిస్థితిని కన్నీళ్లు కారుస్తుంది. ఒకవైపు వరద విలయం, మరోవైపు నష్టపోయినటువంటి నష్టం కూడా కళ్ళెదుటే కనపడుతున్నటువంటి నేపథ్యంలోనే తమకు దిక్కెవరని చెప్పేసి కూడా కన్నీళ్ల ద్వారా అడుగుతున్నటువంటి పరిస్థితి. చెప్పండి అమ్మా, అంటే వర్షం వచ్చిన సమయంలో దీన్ని రక్షించుకునేందుకు ఏమేమి ప్రయత్నాలు చేసే తల్లి? ఏం ప్రమాచాతని కూడా చేసాం సార్. ఇసుక మీరే వేసుకురమ్మా? మేము వేసుకున్నాం, ఇప్పుడు దాకా చేసుకున్నాం. ఇదంతా కడుక్కొని ఎవరు కనీసం మిమ్మల్ని పలకరించిన పాపన పోలేదు? ఇప్పటికి ఎవరు ఇబ్బందులుగా వచ్చిన వాళ్ళు లేరు. ఎట్లా అంటే ఈ నష్టం నుంచి బయటపడే పరిస్థితి కూడా లేనట్టుంది కదా? అంటే ఎంత నష్టం వచ్చే అవకాశం ఉందమ్మా మీకు? సరే, 5-6 లక్షలు ఉంటుంది. 5-6 లక్షలు ఉంటుంది.
చూసుకోవచ్చు ఆ తల్లి 5-6 లక్షలు నష్టపోయినామని చెప్పేసి చెప్తున్నారు. 5-6 లక్షల నష్టాన్ని పూడ్చుకునేటువంటి దారి కూడా తమకు లేదని చెప్పేసి కన్నీళ్లు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వర్షం వస్తున్నటువంటి నేపథ్యంలోనే వరద వస్తున్నటువంటి పరిస్థితుల్లో కనీసం తమని ఎవరిని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేకపోవడంతో తామే బస్తాల్లో ఇసుక నింపుకొని ఆ బియ్యం బస్తాలకి అడ్డుగా రక్షణ గోడలాగా ఏర్పాటు చేస్తున్నారు. కానీ వరద ఒక్కసారిగా ఉధృతంగా రావడంతో లోపల ఉన్నటువంటి బియ్యం బస్తాలు పూర్తిగా తడిచిపోవడంతో మనం చూసుకోవచ్చు ఇవి అన్నం లాగే అయినటువంటి పరిస్థితి ఉంది. దేనికి కూడా పనికిరావు, ఇక కాలువలో పోయాల్సిందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి నష్టపోయినటువంటి బాధితులు అయితే చెప్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వంలో చలనం కలిగి తమని ఆదుకునేలాగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా వాళ్ళైతే విజ్ఞప్తి చేస్తున్నారు. మరే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించినటువంటి ప్రభుత్వం బాధితులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తుందా లేదా కేవలం ఫోటోలకి పేపర్ ప్రకటనలకి పరిమితం అవుతుందా అనేది కూడా రాబోయే రోజుల్లో తెలిసేటువంటి అవకాశం అవుతుంది. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, చర్చి రోడ్.